హాయ్ హలో వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఎప్పట్లానే ఈరోజు కూడా సరికొత్త స్టైలిష్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసింది మన లైఫ్ అండ్ స్టైల్. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. నిన్న హైదరాబాద్లోని అమీర్పేట్లో కళాకందమం అనే టాలెంట్ షో జరిగింది. దీనికి గెస్ట్గా ప్రముఖ యాంకర్ ఝాన్సీ వచ్చారు. ఇప్పుడు ఆ విశేషాలు ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరిలోనూ ఒక కళ ఉంటుంది, కానీ తమలో ఉన్న టాలెంట్ ను నిరూపించుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ దొరకదు. అలాంటి వారి కోసం కళాకదమం టాలెంట్ షో వారు బల్కంపేట్లోని నేచర్ హాస్పిటల్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చాలా మంది కళాకారులు పర్ఫామ్ చేశారు. అంతేకాకుండా నేచర్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్న పేషెంట్స్ కూడా పాల్గొన్నారు. ఈ టాలెంట్ షోకి యాంకర్ ఝాన్సీ, మెజిషియన్ జస్వాల్ నెహ్రూ, ఇంటర్నేషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్ సంధ్య మరియు నిషా విచ్చేశారు. ఈ సందర్భంగా యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా ప్రతి కళాకారుడు తమ టాలెంట్ తో ఇక్కడ ఉన్న పేషెంట్స్ ను సంతోషపెట్టారని తెలిపారు. తాను కూడా ఇక్కడ పర్ఫామ్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి చికిత్సాలయంలో ఒక కళలకి సంబంధించి కళలు మానసిక ఆనందం కలిగిస్తాయి కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టడం వల్ల స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉండొచ్చు. అసలు ఇక్కడ ఇంత అందమైన చికిత్స అందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ తెలుసుకుని చాలా ఆనందం వేసింది. ప్రకృతికి దగ్గరగా ఉంటే చాలా ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రకృతికి దగ్గరగా ఉండి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా దానికి గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ అందించాలని నా కోరిక. బట్ ఈ రోజు జరిగింది మాత్రం డెఫినెట్గా మానసిక ఉల్లాసానికి సంబంధించింది. ప్రెషర్ రిలీవ్ అవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, కళలు మనకి అందరికీ కూడా ఉపయోగపడతాయని తెలిసిన విషయమే. కళాకారులుగా మాకు ఇక్కడికి మంచి అవకాశం ఇచ్చినందుకు వీరి ధన్యవాదాలు తెలియజేస్తాను. డెఫినెట్గా టైం ఉన్నప్పుడల్లా డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి రావాలి, ప్రజల దగ్గరికి. ఎస్పెషలీ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ సమాజంలో మనందరి బాధ్యత కూడా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హాయ్, దిస్ ఈజ్ ఈషా అండ్ అందరికీ చాలా పెద్ద హాయ్. అండ్ టుడే వీఆర్ హియర్ అట్ నేచర్ కేర్ హాస్పిటల్. చాలా బ్యూటిఫుల్ అండి. మనకి వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కానీ అంటే ఎనీ స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ ఆర్ ప్రెషర్ ఆర్ ఎనీథింగ్, ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూసుకుంటారు. ఇంత బాగా చెప్తున్నా, నేనైతే పేషెంట్ని కాదు, బట్ ఐ హర్డ్ దిస్ అండ్ నా ఫ్రెండ్స్ కానీ నిమ్ గారు కానీ హీఈస్ వెరీ గుడ్ ఆఫ్. సో ఐ జస్ట్ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పార్ట్. ఒక చాలా చక్కటి ఎన్వైరన్మెంట్. తనికెళ్ళభరణి గారు కానీ ఝాన్సీ గారు కానీ చాలామంది పెద్ద ఆర్టిస్టులు వచ్చారు. నేను కేవలం ఈరోజు వచ్చింది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ నిమ్ గారి దగ్గర నుంచి తీసుకోవడానికి. సో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఐఎమ్ ద వెరీ సీమ్స్ టు బి ఫస్ట్ ర్యాంక్. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నిమ్ గారు నాకు చాలా మంచి మార్క్స్ వేశారు కాబట్టి. అంటే ఆర్టిస్టే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి అండ్ మంచి మంచి మనుషుల్ని కలుస్తాం మన జర్నీలో. సో నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఐ వాంట్ బి ఎ గుడ్ ఆర్టిస్ట్, అంతే. అది చాలా, ఇంకేం అక్కర్లేదు. చూసారు కదా, ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ /99 టీవీ తెలుగులో చూసేయండి. రేపు మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. జనరేషన్ తప్పు చేస్తే ఈరోజు రాష్ట్రం మనకి 2 ముక్కలు అయిపోయింది. ఒక్క జనరేషన్ తప్పు చేస్తారు, ఒక్క జనరేషన్ మీరు చదవండి, విజ్ఞానం పెంచుకోండి.